చాలా ఇయర్స్ తర్వాత యూట్యూబ్ ఛానల్లో మన ఇద్దరు వీడియో కలిపి వెళ్తుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ తెలుగులోనే అడుగుతాను, ఇంగ్లీష్లో అడిగితే తెలుగులో అని చెప్పాలి. ఇది లైక్ మన మెమరీ స్టోరింగ్ జార్ అనమాట. నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు అడుగుతావు? దీంట్లో ఇంగ్లీష్లో కాబట్టి నేను తెలుగులో ఎందుకు చెప్పాలి? చూసాను తెలుగు వల్లనా, మన తెలుగు వల్లనా? నీకు కన్వీనియంట్గా ఉండిద్దాన్ని అంతే. ఇంకా పాన్ ఇండియా అంటావేమో అనుకున్నాను. ఏంటిది పాన్ ఇండియా? పాన్ ఇండియా. ఓకే, సో మ్యాటర్ ఏంటి అంటే ఒక 2-3 months ముందు నేను ఈ రీల్ చూసాను అనమాట. చూసాక ఒక రీల్ ఉంది సిస్టర్స్ది. అది ఏంటంటే కొన్ని క్వశ్చనర్లా ఉంది, అది అడగాలి లైఫ్లో వన్స్ అన్న మీ సిబ్లింగ్ అని చెప్పారు. సో ఐ డిసైడెడ్ టు డూ దట్. అండ్ 2-3 months తర్వాత ఇప్పటికి ఛాన్స్ దొరికింది, నా ఫ్రెండ్స్ పెట్టుకుంది. ఫింగర్ ఏంటి ఊపుతున్నా అనుకుంటున్నా? అదే మీ చేయను నడుము వస్తుంది. అనిపిస్తుంది అనుకుంటా. సో నేను స్టార్ట్. ఒక్క నిమిషం స్టార్ట్ చేసే ముందు ఇంట్లో నేను ఎక్కడున్నాను తెలుసా? ఈ పిల్ల నేనే. తర్వాత పెడతా, ఎడిట్ చేస్తా. ఇది నేను తిరణాల తప్పింది నువ్వు. తిరణాల నిన్ను తప్పించేసి వెనకాల దాక్కుంటుంది నేను. ఫస్ట్ క్యాప్షన్ మొత్తం చదువుతాం. సిస్టర్స్ ఆర్ మోర్ దాన్ జస్ట్ ఫ్యామిలీ, దే ఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అండ్ సమ్ టైమ్స్ ఆర్ బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఆర్ రైవల్స్. Life moves fast, but deep conversations can strengthen your bond. Ask these questions before it's too late. Ready? What's your favorite childhood memory of us? Cheppu. నేను చెప్పనా? నిన్నే అడిగి ఎవరున్నారు నాకు. What's your best childhood memory of us? ఓ ఏంటంటే గట్టి చెప్తాను. గట్టి. ఓకే, అట్లానే ఏంటంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు, నేను 6th classలో అట్లా మనం శ్రీనగర్లో ఉండేవాళ్ళం కదా. అప్పుడు నన్ను ఇద్దరినే మాత్రం ఇంట్లో వదిలేసి బయటకు వెళ్ళిపోయారు ఏదో పని మీద. ఉండండి వచ్చేస్తాం ఇప్పుడే అని చెప్పి. కానీ వాళ్ళకి అక్కడ ఏదో లేట్ అయ్యి, కొంచెం లేట్గా అంటే కొంచెం కాదు చాలా లేట్గా 5:30-6 ఆ టైంకి వెళ్ళిన వాళ్ళు నైట్ 9:30 అయినా కూడా రాలేదన్నమాట. ఫోన్ చేయడానికి మన ఇద్దరి దగ్గర ఫోన్ లేదు. నీకు అప్పుడు 6 years, 5.5-6 years నీకు. నువ్వేమో అక్క ఆకలేస్తుంది అని అడుగుతున్నావు. నా దగ్గర ఫోన్ లేదు. నేను హైట్ తక్కువ ఉండేదాన్ని కదా అప్పుడు. సో అంటే ఇప్పుడులాగా స్టవ్ అంత కిందకు ఉండేది కాదు, మంది బాగా హైట్కి అట్లా ఉండేది. సో నాకు అవన్నీ పైకి నాకు అందేది కాదనమాట. సో నేను అట్లానే ఏదో తంటాలు పడి పైకి గట్టు మీదకి కూర్చొని ఏదో చేసి మొత్తానికి నీకు బెండకాయ కూర, అన్నము, చారన్నము, పెరుగన్నం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను వండలే, వండిందని పెట్టడానికి. అంటే అప్పటికి నాకు తెలియదు కదా, నాకు 10 years, నేను 6th class, నాకు 10 years అప్పుడు. సో అవన్నీ తీసుకొని అప్పుడు అట్లా నీకు అమ్మ వాళ్ళు వచ్చే లోపల కలిపి పెట్టానమాట. నువ్వేమో ఆకలేస్తుంది అమ్మ కావాలి నాన్న కావాలి అంటున్నావు. నేను నీకేం చెప్పాలో తెలియదు, నాకు ఫోన్ తిన్నా, నా దగ్గర ఫోన్ లేదు. సో మొత్తాన్ని నీకు అలా కలిపి పెట్టి నిన్ను పడుకోబెట్టేశాను. నేను పడుకోబెట్టి పక్కన ఆంటీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళు లేరనమాట. తర్వాత ఇప్పుడు 9కి వచ్చారు వాళ్ళు. అప్పుడు 9కి కాల్ చేసి అమ్మని అడిగితే అప్పుడు వచ్చేస్తున్నాం అమ్మ, ఇంకా కాసేపట్లో అయిపోయింది, ఇక్కడ లేట్ అయిపోయింది, కంగారు పడితే పడుకోండి అని చెప్పింది. అట్లా. సో ఇప్పుడు ఏ పనికి వెళ్ళారో ఇప్పటికీ మిస్టరీ అనమాట. అదొకటి. సో ఇంకొక మెమరీ కూడా ఉంది. చిన్నప్పుడు నేనేమనేదాన్ని కాదు, నార్మల్గా అయినా కొంచెం అట్లా సీరియస్గా అట్లా చూసిన, క్లాస్ చెప్తే అట్లా చూసిన, వేరే వాళ్ళు ఎవరితోనైనా క్లోజ్గా ఉండి పిల్లలతో కానీ నా ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా క్లోజ్గా ఉండి నీతో మాట్లాడకపోయినా, నిన్ను పట్టించుకోకపోయినా ఏడ్చి గోల చేసి కింద పడి దొల్లేసేదాన్ని అనమాట. అప్పుడు నేను మాట్లాడను అట్లా చెప్తే, నువ్వు ఇట్లా చేస్తే నేను మాట్లాడి నాకు కోపం వస్తుంది చిన్ను అట్లా చెప్తే అక్క నేర్చేదాన్ని బాగా. నువ్వు ఏడుస్తున్నావు నీకు తెలియకుండా నేను ఏడ్చేదాన్ని. అంటే నాకు తెలియదు అనమాట నేను ఏడుస్తున్నాను. నన్ను కొడితే నువ్వు ఏడ్చేదాన్ని, నిన్ను కొడితే నేను ఏడ్చేదాన్ని. దారిలో కూడా ఒకసారి అమ్మ వాళ్ళకి కూడా క్లాస్ పీకాను అనమాట. చిన్నప్పుడే నిన్ను తిడుతున్నారు, బండి మీద వెళ్ళేటప్పుడు నిన్ను తిడుతున్నారని చెప్పి తెలియకుండా ఏడుస్తూ క్లాస్ పీకా వాళ్ళకి. చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ బెస్ట్ ఇప్పటికి కూడా మా చెల్లి చోళ్ళకి వస్తే వేసేస్తా చేస్తా. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ సంథింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ మీ బట్ నెవర్ డిడ్?
నీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు నా గురించి, నేను ఏమనుకుంటాను నీ గురించి అట్లా అంతా తెలుసు నీకు, నేను చెప్పాలనుకుంటాను. కానీ ఇన్కేస్ ఇంకా ఏమైనా స్పెషల్గా చెప్పాలి అని అంటే, నువ్వు నా గురించి అర్థం చేసుకున్నది, నువ్వు అంటే నేను ఎంత ఇష్టపడతాననేది నీకు తెలిసింది కొంచెమే. అక్క నేను అడుగుతుంటే అక్క నా కోసం టైం స్పెండ్ చేయట్లేదు, లేకపోతే వీడియో ఇప్పుడని కాదు ఇన్ జనరల్ వీడియో అడిగితే వీడియో చేయట్లేదు, లేకపోతే మెసేజ్ చేయట్లేదు అట్లా అనుకుంటావు. కానీ నా బ్రెయిన్ ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి నీకు బుస్తలికి నేను కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని నీ పేరుతో నేను దాని పేరుతో కూడా పిలిచేస్తూ ఉంటా. పడుకున్నా అన్నం పెట్టేటప్పుడు అట్లా. ఓకే, వాట్స్ వన్ థింగ్ యూ అడ్మైర్ అబౌట్ మీ? కైండ్నెస్. ఏంట్రా నేర్చుకుంటారా, ఎందుకురా మీరు? వాట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ లైఫ్ హ్యాస్ థాట్ యూ సో ఫార్? పేషెన్స్. Life has taught you patience. Everything comes on time. జస్ట్ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ పేషెన్స్తో అట్లా ఉంటే చాలు, అన్నీ సార్టెడ్ అయిపోతాయి. ఓకే, ఎందుకు చూస్తున్నా? వాట్స్ వన్ డ్రీమ్ యూ స్టిల్ వాంట్ టు అచీవ్? దట్ వన్ అండ్ ఆల్సో ఓకే, ఐ వాంట్ టు మేక్ మై ఫ్యామిలీ ప్రౌడ్. ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, చెల్లి, అత్తయ్య, మామయ్య, మా ఆయన, మై బేబీ, మై మ్యారేజ్, ఎవ్రీవన్. ఈస్ దేర్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ యూ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఆర్ మేక్ పీస్ విత్? ఓకే అంటే ఓకే చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు. అట్లా అంటే ఏం లేదు, మన ఇద్దరం ఎప్పటికప్పుడు ఆర్చుకుంటాం, మళ్ళీ నార్మల్ అయిపోతాంలే. కానీ ఏంటంటే అదే ఏమైనా కావాలన్నా అప్పుడప్పుడు నువ్వు కొంచెం స్లిప్ అయ్యి అట్లా ఏమైనా ఇచ్చేసినా ఆ టైంలో ఐ ఫీల్ లిటిల్ బిట్ ఎందుకు అంత తొందర, ఏజ్ ముందుకు వచ్చి కదా నీకు అర్థమవుతుంది కదా ఎందుకు అట్లా తొందర అట్లా అనుకుంటా. బట్ కానీ అగైన్ నాకు నీ గురించి తెలుసు కాబట్టి నథింగ్ ఇన్ హార్ట్ ఆ టైంలో అనిపించింది అట్లా అనేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, అంతే. నాకుంది మేక్ పీస్ విత్. ఒకసారి లైక్ పెళ్ళి ఫిక్స్ అయ్యాక అలాగా మన టెర్రస్ ఉంది చూసా, లైక్ నీకు నాకు సంథింగ్ గొడవ అయ్యి నేను నా దగ్గర పడుకుంటా అని చెప్పి గొడవ పడితే యూ వెంట్ టు టెర్రస్ అండ్ స్లిప్. ఆ స్నాప్ ఇప్పటికీ నా దగ్గర, డోర్ కొట్టి కిందకి రా అక్క అంటే నేను ఇక్కడ పడుకుంటా. అప్పుడు యాక్చువల్లీ ఎందుకు పైకి వచ్చా అంటే అక్క తొందరగా వెళ్ళిపోయింది కదా, నేను కాంప్రమైజ్ అయితే బాగుండేది అని రియలైజేషన్తో పైకి వచ్చా. బట్ నువ్వు కిందకి రాలా, బట్ ఆ స్నాప్ నా దగ్గర ఉంది ఇంకా. ఎనీవే సారీ అబౌట్ దట్. At least. What's one habit or trait of mine that annoys you the most? Huh? What's one habit or trait of me that annoys you the most? తెలుగులో చెప్తాను. నా పర్సనాలిటీలో కానీ క్యారెక్టర్లో కానీ అనాయ్ చేసేది, చిరాకు తెప్పించేది. అని ఓరేసుకుంటావు కదా, బెరలాగా వేస్తావు కదా. పిచ్. ఐ హ్యావ్ సమ్ గుడ్ పిచ్చి కూడా. I have some good pitch. పిచ్చి కూడా బాగానే ఉంది. I am pitch. Pitchy is mad. I'm mad about you. Reaction. Then. What's a secret you have never told anyone? Pause. I'm not a person who showcases much. అంటే ఎక్కువ షోకేస్ చేయలేను అనమాట. చాలా ఇంట్రోవర్ట్. బయటికి మాత్రం కొంచెం ఎక్స్ప్రెస్ చేసినట్టు కనిపిస్తా, కానీ లోపల 1000% ఉంటే బయటికి జస్ట్ ఒక 10-15% వస్తుంది అంతే. ఆ సీక్రెటా అందరికీ తెలుసు? తెలీదు, వాళ్ళకి తెలీదు, నీకు తెలుసు. నీకు కూడా తెలియదు చెప్పాలా? నాకు తెలియదు చెప్పాలా, అందుకే పాస్ చేయను అన్న. నీకు తెలియదు సీక్రెట్ చెప్పట్లేదు. Sure? Yeah. How do you really feel about our family dynamics? Relationship family ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనుకుంటున్నా? మన ఫ్యామిలీ వరకు మన 4 members 100%. అందుకే నీకు ఎక్కువ రేటింగ్ ఇస్తాం. What's a moment in life when you felt truly happy? నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు, అది చూసుకున్నప్పుడు రియలైజ్ అయ్యి నువ్వు అదే కాదు, అక్కడ 4 members ఇక్కడ 4 members అలా హ్యాపీ. నేను లిటరల్లీ దేవుడి ముందు అట్లా చూస్తూ, దేవుడిని అట్లా చూస్తూ ఏడుస్తున్నాను అనమాట.
Non-stop rolling. Motherhood is a blessing. If we could go 10 questions అయితే 11th question. If we could go on one trip together, where would you want to go? Temples కాదు. గోకర్ణ. టెంపుల్స్ కాదు. గోకర్ణ ఇస్ నాట్ టెంపుల్. అంటే అక్కడ టెంపుల్ అదంతా ఉంది బట్ నన్ను ఆలోచించుకొని చెప్పు, నాతో వెళ్ళాలి. ఐ వాంట్ టు గో ఫర్ గోకర్ణ. నాతో పాట ఎక్కువ రైడ్స్ ఉంటాయి, వాటర్ రైడ్స్ ఉంటాయి కదా, మన ఇద్దరికి ఇష్టం కదా. సో ఐ వాంట్ టు గో ఫర్ గోకర్ణ. నేనైతే నీతో కాశ్మీర్, శ్రీనగర్, స్నో ఫెట్స్. నెక్స్ట్, హౌ డు యూ వాంట్ టు బీ రిమెంబర్డ్? అందరూ నేను ఎలా గుర్తుంచుకుంటే బాగుంటుందని. అది గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇంకా 1 sentence అంతా 1 wordలో. గుడ్ హ్యూమన్ బీయింగ్. నన్ను అడుగు, చెప్పు. ఆన్సర్ లేదు, ఆలోచించుకోవాలి. అంత మీనింగ్ఫుల్ ఆన్సర్. మంచి మనిషిగా గుర్తుపెట్టుకుంటే చాలు. అంత మంచి. ఓకే, సాత్విక ఒక అమ్మాయి ఇలా ఉంది అని గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఏమైనా చేస్తే లైక్ నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఫ్రెండ్స్ నన్ను రీచ్ అవుతున్నారు కదా, ఎలా అంటే మేము చాలా బిజీగా ఉన్నా నీ ఎఫర్ట్ చేస్తున్నావు, ఎప్పుడు కావాలన్నా యు ఆర్ బీయింగ్ దేర్ ఫర్ మీ అని చెప్పి థ్యాంక్ఫుల్గా ఉన్నారు చాలామంది. సో అలా ఏమైనా ప్రాబ్లం వస్తే ఓ సాత్విక ఉంది కదా అట్లా గుర్తుంచుకుంటే. ఈజ్ దేర్ సంథింగ్ ఐ డూ దట్ మేక్స్ యూ ఫీల్ లవ్డ్ ఆర్ అప్రిషియేటెడ్? నేను చేసే థింగ్స్లో ఏంటిది? ఇలా వీడియో తీయడం కాదు, ఓకే ఇవి నచ్చుతాయి, ఐ లైక్ ఇట్. కానీ కొన్నిసార్లు యూ ఆల్వేస్ ట్రై టు సపోర్ట్ మీ కదా కొన్ని విషయాలు కదా, అన్ని విషయాలు. అంటే కొన్నిసార్లు అంటే దాన్ని ఏమంటారు స్పెషల్గా నాకు అవసరం లేకపోయినా విల్ బి దేర్, అంటే కొంచెం సపోర్ట్ చేయడానికి ఆ టైంలో చెప్పాను, కోట్ వేసుకుంటూ పోయి. ఇఫ్ యూ కుడ్ గివ్ యువర్ యంగర్ సెల్ఫ్ వన్ పీస్ ఆఫ్ అడ్వైస్, వాట్ వుడ్ ఇట్ బి? మనిషి జీవితంలో ఏదైనా ఒకటే కాదు, 4 చేయాలను 4 చేసుకోవచ్చు. ఎవరి మాట అయినద్దు, ప్రతి డెసిషన్ నీ లైఫ్లో నీదే అయి ఉండాలి. అప్పుడు నో రిగ్రెట్స్, నో నథింగ్. ఫెయిల్ అయినా రిగ్రెట్స్ ఉండవు, అంతే. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ అండ్ వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ ఈజ్ ఆల్వేస్ మెంట్ ఫర్ యూ. Last question. What's something you want to do together that we haven't done it? ట్రావెలింగ్, అందరం కలిసి సిస్టర్స్ ట్రావెలింగ్, సిస్టర్స్ షాపింగ్, సిస్టర్స్ డే అవుట్స్, ఇలాంటి బోల్డ్ చేయాలి. నేను అడుగుతున్నా, నువ్వు రా. అండ్ బింజింగ్, సిస్టర్ బింజింగ్. అయిపోయింది. ఓకే, బాయ్ చెప్పాలి కానీ కావాలి. ఓకే. సో అదనమాట. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాము అంటే యూట్యూబర్గా కాదు. సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, యూట్యూబర్ కదా మీరు, ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని. ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? ఎందుకంటే మన మెయిన్ స్ట్రీమ్, మన యూట్యూబ్ అనేది మన మెమరీస్ కోసం తప్ప ఏదో మెమరీస్ ప్రత్యేకంగా లేనిది ఉన్నట్టు చూపించట్లా కాదు. చాలా అంటే చేయాల్సినవన్నీ చేయాలనిపించిన ఫన్గా స్టఫ్ అవన్నీ చేసి జస్ట్ అలా మెమరీస్ మన గూగుల్ స్పేస్ స్టోరేజ్ లేక అట్లా యూట్యూబ్లో పడేస్తున్నాం అనమాట. సో ఇది కూడా యా బోర్ కొట్టినప్పుడు మా జర్నల్ని అలా అలా చూసి అట్లట్లేదు నవ్వుకుంటే అట్లట్లే వెళ్ళిపోండి. ఓన్లీ పాజిటివ్ కమెంట్స్, నో దిస్. సో అదనమాట ఈ వీడియోకి. అండ్ అంతే, అయిపోయింది ఇది. సో ఒక కొన్ని ఇయర్స్ తర్వాత యూ విల్ అగైన్ సీ దిస్ వీడియో అనమాట. నేను పెద్ద అయ్యాక, నువ్వు ఇంకా పెద్ద అయ్యాక, బుజ్జి తల్లి పెద్ద అయ్యాక. అయిపోయింది. సరే బాయ్ బాయ్ చెప్పు.